హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు డే ఇన్ మై లైఫ్. ఈరోజు జరిగిన కొన్ని క్లిప్స్ మీతో నేను షేర్ చేసుకుంటున్నా. మార్నింగ్ ఆ రోజు ఫ్రైడే రోజు నైట్ మేము వచ్చేసామన్నమాట. ఇంకా డ్యూటీ అంతా అయిపోయినాక వచ్చేస్తే ఇది సాటర్డే రోజు లాగ్ అంటే క్లిప్స్ అనమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, మా అత్తమ్మ ఏం చేస్తున్నారంటే అక్కడ చెట్లన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ మొత్తం గడ్డి అంతా పెరిగిపోయింది, అదంతా క్లీన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే భూషజ్వా ఉండడం వల్ల అసలు మా అత్తమ్మ అనుకున్న పనులు అయితే చెట్ల దగ్గర ఏమైతలేదు. చెట్లు అంటే చాలా ఇష్టంగా పెంచుతుంది మా అత్తమ్మ. దానికైతే రెగ్యులర్గా వాటర్ వేయడం అట్లా చూస్తున్నారు కదా, అక్కడ గడ్డి అంతా ఎట్లా పెరిగిందో. అదంతా భూషజ్వా ఉండడం వల్ల ఏం పని అయితే చేయడానికైతే కుదురుతలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ భూషజ్వా ఏంటంటే కొత్తగా అడుగులు వేయడం స్టార్ట్ చేసిందనమాట. అది కూడా చీపురు తీసుకొని మెల్లగా అడుగులు వేస్తుంది. ఇంకా బర్త్డేకి అయితే వేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసింది అడుగులు వేయడం. అయితే చాలా ముద్దుగా అనిపిస్తుంది అట్లా అడుగులు వేస్తుంటే. ఇంకా చాలా క్యూట్గా ఉందన్నమాట. కొంచెం సేపు ఆమెతో మార్నింగ్ కొంచెం సేపు అయినాక చిన్న చిన్న ఇంటి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మేము చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ భూషజ్వా అయితే మస్తు అల్లరి చేస్తున్నది. ఇంకా క్యూట్గా కూడా అనిపిస్తుంది. ఎంత అల్లరి చేస్తుందో అంత క్యూట్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరైనా పిల్లలు చిన్న చిన్న వాళ్ళ కొత్త కొత్త క్రియేటివిటీ, వాళ్ళ స్మైల్ అది చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మాకు కూడా అలానే సేమ్ భూషజ్వా అలానే అనిపిస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా ఇల్లు మార్నింగ్ కొంచెం ఊడ్చి ఇంకా కొంచెం అంత పనులంతా అయిపోయిన తర్వాత మా అత్తమ్మనేమో ఇక్కడ రొట్టెలు చేస్తుంది. రొట్టెలు జొన్న రొట్టె అనమాట ఇది. ఇంకా అలానే ఇది క్యాప్సికమ్ కర్రీ కూడా చేసింది. మా అత్తమ్మ చేసిన కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎట్లా అంటే ఇక ఏది కర్రీ చేసినా ఏం చేసినా మంచిగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే ఫుల్ చేస్తుంది. మాకు అలానే చేద్దామని అంటే అస్సలు కుదరదు, అట్లా రాదు కూడా టేస్టు. దాంట్లో ఏముందో తెలియదు కానీ మంచిగా అయితే చేస్తుంది. ఇక్కడేమో ఫస్ట్ క్యాప్సికమ్ కర్రీకి ఏమేమి కావాలో అవన్నీ మా అత్తమ్మ ఇక్కడ చేసుకుంది. అదే రొట్టెలు చేసిన ఉండే కదా, ఆ పెంక పైననే కొంచెం పల్లీలు, దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై అంతా చేసుకుంటుండ్రు అనమాట. ఇక్కడ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలానే ఇది ఏమంటారు ఎర్రమిరపకాయలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అవి కూడా ఎంచుకున్నారు. ఎంచుకున్న తర్వాత మొత్తం ఇది పల్లీలు, ఉల్లిగడ్డ, అలానే పచ్చిమిర్చి, కొంచెం ఎల్లిపాయలు, అలానే అల్లం తీసుకొని ఫస్ట్ ఒక మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పల్లీలు పట్టుకోవాలి, దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా మిక్సీ అంతా పట్టుకున్న తర్వాత ఇక కడాయిలో ఫస్ట్ కాకరకాయకి ఏమేమి కావాలో నార్మల్గా నూనె వేసుకొని జీలకర్ర అది ఏమేమి కావాలో అవన్నీ వేసుకున్న తర్వాత ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది వేసిన తర్వాత ఏంటంటే పల్లీలు ఉంది కదా, అది పైకి వెళ్ళి చల్లేస్తే మస్తు టేస్టీ ఉండే కర్రీ అయితే చాలా బాగుండే. నాకైతే మంచి నచ్చింది, నేను మంచిగా తిన్నా కూడా. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఇంటి పనులన్నీ అయిన తర్వాత కొంచెం మా అత్తమ్మకి చెయ్యి నొప్పి వస్తుందన్నమాట. ఇక దానికోసమని వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు, హస్బెండ్ అత్తమ్మ ఇద్దరు కలిసి. ఇంకా నేను భూషజ్వా తిన్నాక కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. రెస్ట్ అంతా తీసుకున్నాక ఇక అప్పటి వరకు అత్తమ్మ వాళ్ళు కూడా మేము వాళ్ళు వచ్చేసరికి మేము లేచినాం అన్నమాట. ఇక్కడ ఇంకా కొంచెం కిచెన్ అంతా బాగా మెస్సిగా అనిపిస్తుందని నేను కొంచెం కడిగేద్దామని అక్కడైతే కిచెన్లో వెళ్ళి భూషజ్వా అప్పుడు మేము ఇద్దరం పడుకున్నాము. కానీ నెక్స్ట్ తర్వాత కొంచెం ఆమె ఇంకా పడుకుని ఉండే, నేను అప్పటికి లేచి కొంచెం కిచెన్ అంతా క్లీన్ చేసుకుందాం, స్టవ్ అది అంతా చాలా కొంచెం మెస్సిగా అనిపిస్తుందని క్లీన్ అయితే చేస్తున్నా ఇక్కడ. దీని తర్వాత దుమ్ము అయితే చాలా పడుతుంది, ఎంత మంచిగా పెట్టుకున్నా కూడా దుమ్ము. ఎందుకంటే పైన దులాలు ఉన్నాయి కాబట్టి దుమ్ము ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు కానీ మస్తు దుమ్ము అయితే ఉంటుంది. మా అత్తమ్మ మంచిగానే పెట్టుకుంటుంది క్లీన్గానే, కానీ దుమ్ము అయితే చాలా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అంతా కింద ఉన్న సామాన్లన్నీ తీసి అక్కడక్కడ సందులో అదే దుమ్ము పోతుంది, అది ఊడవడానికి రాదు కాబట్టి కొంచెం వాటర్ వేసి క్లీన్ అయితే నేను చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదంతా పని అయిపోయిన తర్వాత ఇంకా ఈ పని చేస్తూనే ఉన్నాము. అత్తమ్మ వాళ్ళు వచ్చేసిండ్రు అనమాట. వచ్చేస్తే భూషజ్వా ఏమో వాళ్ళతో ఆడుకుంటుంది.
ఇంకా కొన్ని గిన్నెలు అవి ఉండే అవన్నీ ఇదే చేసుకున్న తర్వాత ఏంటంటే మా పుషజ్వ బర్త్డే లాగ్ కూడా నేను లాస్ట్ ప్రీవియస్లో షేర్ చేశానండి. మీకు నచ్చితే కనుక దాన్ని కూడా చూసి లైక్ అండ్ షేర్ కమెంట్ చేయండి. అలానే మా పుషజ్వకి ఏం గిఫ్ట్ ఇచ్చామో కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇన్కేస్ మీకు కనుక నచ్చితే దాని డీటెయిల్స్ కూడా నేను పెడతాను. మీరు ఏమైనా ఇన్కేస్ మీకు ఏమైనా ఉంటే మీరు మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ అవన్నీ వచ్చినాయి కాబట్టి వాటర్ అయిపోయినాయి, దానికోసం బోర్ ఆన్ చేసి వాటర్ పడుతుంటే భూషోడ్వ అయితే అక్కడ వాటర్ని చాలా ఆడుకుంటుంది వాటర్తోని. నెక్స్ట్ ఈవినింగ్ అయితే మేము 6:30 ఆ టైంలో అయితే టెంపుల్కి వెళ్ళామన్నమాట. అది క్లిప్స్. ఇదే మా సాటర్డే రోజు జరిగిన మా డే ఇన్ లైఫ్లో ఏది జరిగిందో అది మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక చేసుకోండి, ఎందుకంటే ఇంకా కొత్తగా కాబట్టి నాకు అంతా అయితే తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.